హాయ్, మొమెంటరీ ఇన్పుట్ సిగ్నల్స్తో డబుల్ యాక్టింగ్ సిలిండర్ ద్వారా న్యూమాటిక్ కంట్రోల్ సర్క్యూట్ను నిర్మించడం అనే అంశంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ చివరికి చేరుకునేసరికి మీరు డబుల్ యాక్టింగ్ సిలిండర్ మరియు 5-పోర్ట్ 2-పొజిషన్ వాల్వ్ని సూత్రాన్ని తెలుసుకోగలుగుతారు మరియు ట్రైనర్ బోర్డ్పై సర్క్యూట్ని అసెంబుల్ చేయగలరు మరియు సర్క్యూట్ యొక్క పనితీరుని తనిఖీ చేయవచ్చు. డబుల్ యాక్టింగ్ సిలిండర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి లోడ్ని పుష్ మరియు పుల్ చేయగల యాక్చుయేటర్. డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ముఖ్యమైన భాగాలను మనం ఇప్పుడు చూద్దాం. డబుల్ యాక్టింగ్ సిలిండర్లో ఎయిర్ సప్లై కోసం 2 పోర్ట్లు ఉన్నాయి. ఇన్పుట్ పోర్ట్లు గాలిని సరఫరా చేస్తాయి. పిస్టన్ సిలిండర్ లోపల అటు ఇటు కదులుతుంది. సిలిండర్ పిస్టన్ కదలికకు గాలిని పరిమితం చేస్తుంది. పిస్టన్ రాడ్ పిస్టన్ మరియు లోడ్ను కలుపుతుంది. పిస్టన్ సీల్ పిస్టన్ అంతటా లీకేజీని నిరోధిస్తుంది. రాడ్ సీల్ సిలిండర్ నుండి వాతావరణంలోకి గాలి లీకేజీని నిరోధిస్తుంది. పిస్టన్ ఎండ్ అనేది సిలిండర్ భాగం. దీనిలో ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది మరియు పిస్టన్ సైడ్ కు కనెక్ట్ చేయబడుతుంది. రాడ్ ఎండ్ అనేది ఎయిర్ ప్యాసేజ్ తో కూడిన సిలిండర్ భాగం మరియు పిస్టన్ రాడ్ సైడ్ కు కనెక్ట్ చేయబడుతుంది. డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ప్రధాన భాగాలు మీకు తెలుసు. ఇది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. పోర్ట్ ఏ ద్వారా గాలిని అందించినప్పుడు పిస్టన్ పై ఫోర్స్ పనిచేస్తుంది. తద్వారా ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో కదులుతుంది. ఈ మూవ్మెంట్ ని ఫార్వర్డ్ స్ట్రోక్ అని అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ సమయంలో రాడ్ సైడ్ వద్ద అప్పటికే ఉండే గాలి పోర్ట్ బి ద్వారా బయటకు వెళ్తుంది. గాలి ఎగ్జాస్ట్ కానట్లయితే పిస్టన్ చలనం ఆగిపోతుంది. పోర్ట్ బి ద్వారా గాలిని సప్లై చేసినప్పుడు ఇప్పటికే ఉన్న గాలి పోర్ట్ ఏ ద్వారా ఎగ్జాస్ట్ అవుతుంది మరియు పిస్టన్ ఉపసంహరించబడుతుంది. స్క్రీన్ మీద డబుల్ యాక్టింగ్ సిలిండర్ సింబల్ ప్రదర్శించబడింది. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ను కంట్రోల్ చేయడానికి, మరో విధంగా చెప్పాలంటే సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ద్వారా లోడ్ ను పుష్ లేదా పుల్ చేయడానికి మీకు ఎల్లప్పుడూ మెయిన్ కంట్రోల్ ఎలిమెంట్ వలె 3-పోర్ట్ 2-పొజిషన్ డైరెక్ట్ కంట్రోల్ వాల్వ్ అవసరం. డబుల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి పోర్ట్లు ఏ మరియు బి మధ్య గాలి దిశను మార్చాల్సి ఉంటుంది. అందువల్ల 2 అవుట్పుట్ పోర్ట్లు ఉన్న వాల్వ్ అవసరం అవుతుంది. 5-పోర్ట్ 2-పొజిషన్ వాల్వ్ కు 2 అవుట్పుట్ పోర్ట్లు ఉన్నాయి మరియు దాని నిర్మాణం ఇక్కడ చూపించబడింది. 3-పోర్ట్ 2-పొజిషన్ వాల్వ్ యొక్క ముఖ్యమైన భాగాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో వాల్వ్ బాడీ, స్పూల్, ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, ఎగ్జాస్ట్ పోర్ట్ ఉన్నాయి. వాల్వ్ బాడీ స్పూల్ మరియు పోర్ట్లను కదిలించడానికి క్యావిటీని అందిస్తుంది. స్పూల్ అనేది వాల్వ్ బాడీ లోపల కదులుతున్నప్పుడు ప్రవాహ మార్గాన్ని మార్చే ఎలిమెంట్. ఇన్పుట్ పోర్ట్ ద్వారా వాల్వ్ లోనికి గాలి ప్రవేశిస్తుంది. దీన్ని పి ద్వారా పేర్కొంటారు. అవుట్పుట్ పోర్ట్ అనేది వాల్వ్ నుంచి గాలి బయటకు వస్తుంది. అవుట్పుట్ పోర్ట్లను ఏ మరియు బి ద్వారా పేర్కొంటారు. ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా గాలి బయటకు వెళ్తుంది. ఎగ్జాస్ట్ పోర్ట్లను ఆర్ మరియు ఎస్ ద్వారా పేర్కొంటారు. బాణం స్థానం అనేది
వాల్వ్లోని గాలి ప్రవాహ మార్గం దిశ యొక్క స్థితిని సూచిస్తుంది. ఒక పొజిషన్లో పోర్ట్ P Bకు మరియు పోర్ట్ A ఎగ్జాస్ట్లు R ద్వారా కనెక్ట్ చేయబడతాయి. అయితే ఎగ్జాస్ట్ పోర్ట్ S మూసివేయబడుతుంది. మరో పొజిషన్లో పోర్ట్ P A మరియు పోర్ట్ B ఎగ్జాస్ట్లు S ద్వారా కనెక్ట్ చేయబడతాయి. అయితే ఎగ్జాస్ట్ పోర్ట్ R మూసివేయబడుతుంది. 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ సింబల్ను చూడండి. 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ యొక్క ప్రధాన భాగాలు మీకు తెలుసు. ఇది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. డబుల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ సర్క్యూట్ ఉంది. ప్రాథమికంగా సర్క్యూట్ సాధారణ స్థితిలో ఉంటుంది. అంటే స్ప్రింగ్ ఆపరేటెడ్ పొజిషన్, సప్లై దిశ P నుంచి B మరియు A నుంచి R వరకు ఉంటుంది. కాబట్టి ఆ పిస్టన్ చర్య తీసుకోకపోతే ఎల్లప్పుడూ ఉపసంహరించుకునే స్థితిలో ఉంటుంది. పుష్ బటన్ ఆపరేట్ చేసినప్పుడు వాల్వ్ లోపల గాలి ప్రవాహ మార్గం మారుతుంది. తద్వారా సరఫరా దిశ P నుంచి A మరియు B నుంచి S గా ఉంటుంది. తద్వారా పిస్టన్ ముందుకు కదులుతుంది. బటన్ నొక్కినప్పుడు మరియు డీయాక్టివేట్ చేసినప్పుడు పిస్టన్ వెనక్కి తగ్గుతుంది. 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ ఉపయోగించి డబుల్ యాక్టింగ్ సిలిండర్ ఆపరేట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ట్రైనర్ బోర్డ్, న్యూమాటిక్ సోర్స్ కంప్రెసర్, PU ట్యూబ్, FRL యూనిట్, 5 పోర్ట్ 2-వే వాల్వ్ మరియు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ఉన్నాయి. 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ ఉపయోగించి డబుల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి మీరు మొదట ట్రైనర్ బోర్డులోని కాంపోనెంట్లను అమర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు న్యూమాటిక్ సోర్స్, 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ మరియు FRL లను అమర్చండి. ఇక్కడ ప్రదర్శించబడే కాంపోనెంట్ల కొరకు ISO 1219 సింబల్స్ ను గమనించండి. ఫైవ్ పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడం కొరకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ ఇవ్వబడింది. ప్రాథమికంగా సర్క్యూట్ సాధారణ స్థితిలో ఉంటుంది. అంటే స్ప్రింగ్ ఆపరేటెడ్ పొజిషన్, సప్లై దిశ P నుంచి B మరియు A నుంచి R వరకు ఉంటుంది. కాబట్టి ఆ పిస్టన్ చర్య తీసుకోకపోతే ఎల్లప్పుడూ ఉపసంహరించుకునే స్థితిలో ఉంటుంది. పుష్ బటన్ ఆపరేట్ చేసినప్పుడు వాల్వ్ లోపల గాలి ప్రవాహ మార్గం మారుతుంది. తద్వారా సరఫరా దిశ P నుంచి A మరియు B నుంచి S గా ఉంటుంది. తద్వారా పిస్టన్ ముందుకు కదులుతుంది. బటన్ నొక్కినప్పుడు మరియు డీయాక్టివేట్ చేసినప్పుడు పిస్టన్ వెనక్కి తగ్గుతుంది. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా కాంపోనెంట్లను ఏ విధంగా అమర్చాలనేది చూద్దాం. ఇప్పుడు సోర్స్ ని FRL కు కనెక్ట్ చేయండి. అలాగే FRL ని 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ ఇన్పుట్ కు కనెక్ట్ చేయండి. తరువాత 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ యొక్క అవుట్పుట్ పోర్ట్ 2 మరియు 4 లను డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ఇన్పుట్ పోర్ట్ A మరియు B కి కనెక్ట్ చేయండి. కనెక్షన్లు సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకోండి మరియు గాలిని సరఫరా చేయండి. జాయింట్లో ఎలాంటి ఎయిర్ లీక్ లేదని ధృవీకరించుకోండి. ఇప్పుడు సర్క్యూట్ పనితీరును తనిఖీ చేయడానికి మొదట మీరు పుష్ బటన్ నొక్కాలి. మీరు పుష్ బటన్ నొక్కినప్పుడు పిస్టన్ ముందుకు కదలాలి. తర్వాత పుష్ బటన్ను రిలీజ్ చేయండి. మీరు పుష్ బటన్ను రిలీజ్ చేసినప్పుడు పిస్టన్ వెనక్కి తగ్గుతుంది. పుష్ బటన్లను ప్రెస్ చేయడం మరియు రిలీజ్ చేయడం ద్వారా మీరు పిస్టన్ కదలికను తనిఖీ చేయవచ్చు. తద్వారా డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క కదలికను 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ ద్వారా నియంత్రించవచ్చని ఒక నిర్ధారణకు రావచ్చు.
మనం మొమెంటరీ ఇన్పుట్ సిగ్నల్స్తో డబుల్ యాక్టింగ్ సిలిండర్ ద్వారా న్యూమాటిక్ కంట్రోల్ సర్క్యూట్ను నిర్మించడం అనే అంశం చివరికి చేరుకున్నాం. మీరిప్పుడు డబుల్ యాక్టింగ్ సిలిండర్ మరియు 5 పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్స్ సూత్రాన్ని తెలుసుకున్నారు మరియు ట్రైనర్ బోర్డ్పై సర్క్యూట్ని అసెంబుల్ చేయగలరు మరియు సర్క్యూట్ యొక్క పనితీరుని తనిఖీ చేయగలుగుతారు.